ఎంతో క్రంచీగా మరెంతో టేస్టీగా ఉండే శనగలతో పకోడీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈవినింగ్ టైం పిల్లలకు స్నాక్గా కానివ్వండి, దానికన్నా కూడా మంచి టైం పాస్ స్నాక్ అని చెప్పొచ్చు. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ శనగల పకోడీ చేసుకోవటానికి ముందుగా ఒక 1/2 కిలో తెల్ల శనగలను తీసుకోవాలి. ఇవి కప్పు కొలతతో అయితే 1 కప్పు పైన ఎన్ని శనగలు అయితే ఉన్నాయి. ఇలా శనగలను 2 సార్లు కడిగి నీళ్లు వేసి మూత పెట్టేసి 5 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ శనగలను కాబూలీ శనగలను కూడా అంటారు. ఇలా 5 గంటల తర్వాత నానబెట్టుకున్న శనగలను నీళ్లతో కలిపి కుక్కర్లోకి వేసేసుకోవాలి. శనగలు మునిగేంత వరకు నీళ్లుంటే సరిపోతుంది. ఎక్కువగా ఏమైనా నీళ్లుంటే పక్కకు తీసేసుకోండి. తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మీరు కుక్కర్లో కాకుండా విడిగా కుక్ చేసుకుంటున్నట్లయితే 12 నుండి 15 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా కూడా తీసేసుకుని శనగలను తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని దీనిలో 1 స్పూన్ ఆయిల్ను వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్లు కారం, అలాగే రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోండి. ఇంతకుముందు మనం శనగలతో పాటు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి దానికి చూసుకుని రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేను 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూను ధనియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కుని ఈ తరుగును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఈ మొత్తం కలిసేలాగా స్పూన్ సహాయంతో ఇలా మిక్స్ చేసుకోండి. ఇది కాస్త డ్రైగా అనిపించినట్లయితే అవసరమైతే ఇంకాస్త ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ను యాడ్ చేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఆయిల్ వేసి కలపటం వలన శనగలకు బాగా పడుతుంది. శనగలు వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత మెత్తగా కుక్ అవ్వాలి. ఇలా కుక్ చేసుకున్న శనగలను మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి వేసుకుని స్పూన్తో కానివ్వండి, చేత్తో కానివ్వండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలు మొత్తం కూడా శనగలకు ఈవెన్గా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా శనగలకు మొత్తం పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుని దీనిలో నుండి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ను తీసి పక్కన పెట్టేసుకోండి. మనం దీనిలోకి 1/2 కప్పుకి 1 స్పూన్ తక్కువ కార్న్ఫ్లోర్ను యాడ్ చేసుకుంటున్నాము. ఇలా కార్న్ఫ్లోర్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మీరు వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేసుకున్న పౌడర్స్ మొత్తం కూడా ఈ శనగలకు ఈవెన్గా అప్లై అయ్యేలాగా 1 నిమిషం పాటు లేదంటే 1/2 నిమిషం పాటు మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకోండి. అప్పుడు మీకు అవసరాన్ని బట్టి వాటర్ను కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ను యాడ్ చేయొద్దు. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ అవసరం అవుతాయి అనుకుంటే స్పూన్ సహాయంతో ఒక్కొక్క స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోండి. మీరు వాటర్ ఎక్కువగా వేసినట్లయితే మనకు తీసుకున్న ఈ పౌడర్స్ వచ్చేసి శనగలకు బాగా కోట్ అవ్వవు. అలాగే ఈ పిండి లూజ్ అయితే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తుంది. అందుకనే మీరు కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కాస్త గట్టిగానే కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ శనగలను ఆయిల్లోకి కొద్దిగా వేసుకోండి. ఇలా ఆయిల్లో వేసుకునేటప్పుడు ఒక్కొక్కటిగానే వేయాల్సిన అవసరం లేదు. 2-3 కలిపి వేస్తూ ఉన్నా కూడా తర్వాత ఫ్రై అయ్యేటప్పుడు సపరేట్ అయిపోయి వచ్చేస్తాయి. కాబట్టి కాస్త ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా స్టవ్ను హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోండి. ఇలా శనగలు వేయగానే గరిటతో కదపటం లాంటివి చేయొద్దు. శనగలు వేసుకున్న తర్వాత కాసేపటి వరకు కదపకుండా అలాగే వదిలేసేయండి. కాస్త గట్టిపడిన తర్వాత మాత్రమే ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుతూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. మనకు శనగలు వచ్చేసి కాస్త గలగలలాడుతూ ఉంటాయండి. అప్పుడు మనకు ఫ్రై అయినట్టు. అలాగే ఆయిల్లో నుండి బుడగలు కూడా తగ్గిపోతాయి. అప్పుడు శనగలను తీసుకుని ఏదైనా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ను వేసుకుని ఈ శనగలను మొత్తం కూడా ఈ టిష్యూ పేపర్ పైకి తీసేసుకోండి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ పీల్చవండి. ఇలా మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన పిండితో కూడా ఇలాగే పకోడీలాగా వేసుకోండి. ఇలా పిండి మొత్తంతో కూడా పకోడీలాగా వేసుకుని
మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని పకోడీ మొత్తం తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ కాబూలీ శనగలతో చేసిన పకోడీ పల్లీ పకోడీ కన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ తెల్ల శనగలతో చేసిన పకోడీ వచ్చేసి ఇలా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది. లేదంటే ఉల్లిపాయ, కొత్తిమీర, సన్నటి తరుగుతో పాటు కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. మరి ఈ శనగలతో చేసిన రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.